ఈరోజు దేవుని వాక్యము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారండి? మనకందరికీ సుపరిచితమే. దావీదు మహారాజు ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేసిన తర్వాత ఈ విధంగా దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవా, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడాలి ప్రభు అని ప్రార్థిస్తున్న దావీదుని ఇక్కడ మనం చూస్తున్నాము. మరి మన కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి కదండి మనము. ఈ దావీదు కీర్తనకారుడే తను రాసిన కీర్తన గ్రంథంలో 128వ కీర్తనలో చెప్తాడండి. 1-6 వచనాలు చూస్తే మన కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడాలంటే ఆయన యందు భయభక్తులు నిలపాలని చెప్తుంది. ఈ అధ్యాయం కూడా మనకు అందరికీ సుపరిచితమే కదండి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో అప్పుడు మాత్రమే దేవుని చేత ఆశీర్వదింపబడతామని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో నీతో మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దావీదు జీవితం మనకందరికీ సుపరిచితమే అండి. ఎంతగా అంటే దేవుని యందు భయభక్తులు నిలిపాడో అంతగా నిలపగలిగాడు. శోధనలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులలో సౌలు చేత తరమబడుతున్నప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదండి. దేవుని ఆరాధిస్తూ, దేవుని ప్రార్థిస్తూ, దేవునికి అప్పగిస్తూ జీవించాడు. కాబట్టే ఈ విధంగా ప్రార్థన చేసి దేవుణ్ణి ధైర్యంగా అడగగలుగుతున్నాడు. చూడండి, సౌలుని దావీదుకి చేతికి దేవుడే అప్పగించినప్పటికీ యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టనని దేవుని యందు భయభక్తులను కనపరిచాడు. అది అండి, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక అని దావీదు మహారాజు చెప్పగలిగాడు. మరి మనం కూడా అలా చెప్పాలంటే మనకు వస్తున్న శోధనలో, శ్రమల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టకుండా విశ్వాసంలో ముందు కొనసాగి మనకు వస్తున్న ప్రతి దానిని దేవుడికి అప్పగించి దావీదు వలె మనం ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ వాక్యంను మన జీవితాలలో నెరవేర్చుకునే వారిగా ఉంటామని ప్రభు ఈ దినమున మాట్లాడుతున్నాడు. దావీదు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఆయన చేసిన ప్రార్థనలోనే ఈ మాటలు పలికింది. ఆయన ఎలా జీవించాడో మనకు అందరికీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడుతుందని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవుడు ఈ వాగ్దానం ప్రతి కుటుంబంలో నెరవేర్చి మనందరినీ ఆ విధంగా సిద్ధపరిచినట్లుగా సహాయం చేయునుగాక. ఆమేన్.